విక్రమ్ సినిమా సక్సెస్ తర్వాత వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 1996లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. కమ్బ్యాక్ ఇండియన్ అనే స్లోగన్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఉండటంతో ఆ అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ఈ సినిమా తర్వాత కమల్ స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో తగ్ లైఫ్ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. త్రిష, జయం రవి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అనంతరం దర్శకుడు హెచ్ వినోద్ తో కూడా ఒక యాక్షన్ మూవీ చేయనున్నాడు కమల్ హాసన్. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమాలే కాకుండా ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఐడియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కల్కి 2898 AD లో కూడా కీ రోల్ చేస్తున్నారు కమల్ హాసన్. పాన్వరడ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ నెగటివ్ రోల్లో కనిపిస్తారని టాక్. వరుస సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్న కమల్ మరి క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. కమల్ కెరీర్ 237వ సినిమాగా వస్తున్న ఈ మూవీకి ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆన్బర్వి మస్టర్స్ దర్శకత్వం వహించనున్నారు. ఇది చూసిన కమల్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. అంతేకాదు ఇన్ని సినిమాల మధ్య ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే కన్ఫ్యూజన్ లో పడిపోయాం అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినీ థియేటర్స్ లో అన్ని జై హనుమాన్ నినాదాలతో ఊగిపోతున్నాయి. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ అద్భుతానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్ కి, తేజ సజ్జ యాక్టింగ్ కి థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమాను చూడటానికి ఎగబడుతూ ఉన్నారు ఆడియన్స్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 22 కోట్ల పైగా గ్రాస్ ని సొంతం చేసుకుంది. సెకండ్ డే కలెక్షన్స్ కి వస్తే 15 కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే హనుమాన్ మూవీకి US లో భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఇక ఓవర్సీస్ లో హనుమాన్ ఏకంగా $1 మిలియన్ కలెక్షన్ ని సొంతం చేసుకుందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కంటే ముందుగానే హనుమాన్ ఓవర్సీస్ లో $1 మిలియన్ కొల్లగొట్టడం విశేషం అంటూ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. హనుమాన్ ఫస్ట్ డే ఓవర్సీస్ లోని కలెక్షన్స్ US లో F2 పేరిట ఉన్న 395K రికార్డును బ్రేక్ చేసింది. రానున్న రోజుల్లో హనుమాన్ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ మరో పవర్ఫుల్ రోల్లో కనిపించారు. నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలో రూపొందించిన చిత్రం నా సామిరంగా. అషికా రంగనాథ్, బిర్నా మీనన్, రుక్సర్ తిల్లన్ హీరోయిన్ గా నటించారు. విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ పాటలకు మంచి రెస్పాన్స్ రాగా శనివారం మరో పాటను విడుదల చేశారు. ఏం చెయ్యాలి సెప్పు, సీసా మూత ఇప్పు అంటూ సాగిన పాటలో నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్ ముందు తాగుబోతులుగా కనిపించారు. ఆస్కర్ అవార్డు విన్నర్స్ కీరవాణి కంపోజ్ చేసిన పాటకు బోరు కొడితే బీరు కొట్టు, బాధపడితే బ్రాంది కొట్టు, విసుగు పుడితే విసుగు కొట్టు, మూడంతా పాడైపోతే పై 3 కలిపి కొట్టు అంటూ చంద్రబోసు క్యాచ్ లిరిక్స్ చేశారు. మల్లికార్జున్, రేవంత్, సాయి చరణ్, లోకేష్ హైమత్, అరుణ్ కౌండియా కలిసి ఈ పాటని హుషారుగా పాడారు. నాగార్జున డాన్స్ మూవ్మెంట్స్ చూసి మాస్ని ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కలగానే అవార్డు ఆస్కార్. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును అందుకోవాలనుకుంటారు. ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆస్కార్ అవార్డుల వేడుకను సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 10న లాస్ ఏంజల్స్ లో జరగనుంది. దీనికి గాను శుక్రవారం నుంచి ఓటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. జనవరి 16 సాయంత్రం 5 గంటల వరకు ఇది సాగుతుంది. ఆస్కార్ అకాడమీలో 10,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఈ ప్యానెల్లో టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు పలువురు ఇండియన్ సినీ సెలబ్రిటీస్ కూడా ఉండటం విశేషం. ఈ నెల 23న ఆస్కార్ నామినేషన్స్ ప్రకటిస్తారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ ఫోకస్ గా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పుష్ప ది రోల్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు కంటే ఎక్కువగా హిందీలో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నార్త్ పుష్పరాజ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మరి నిజం చెప్పాలంటే పుష్ప పార్ట్ 1 కి తెలుగులో కంటే హిందీలోనే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ కూడా అక్కడే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఏ హిందీ సినిమాకు లేనంత క్రేజ్ ఏర్పడింది పుష్ప పార్ట్ 2 పై. అందుకే అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై చాలా
ఫికస్డ్ గా ఉన్నారట. ఇక ఈ సినిమాకున్న క్రేజ్ 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం అల్లు అర్జున్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అనే వల్లే జరుగుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం మరింత కేర్ తీసుకుంటున్నారట. ఈ సినిమాతో ఎలాగైనా 1000 కోట్ల రూపాయల క్లబ్ లో చేరాలని చూస్తున్నారట. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ ఫీట్ సాధించి లిస్ట్ లో టాప్ లో సాధించాలనుకుంటున్నారు. తాను కూడా సింగిల్ గా వచ్చి ఆ రేర్ ఫిట్ సాధించాలని చూస్తున్నారట. ఇక పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకులకు ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి. మరి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా అంటే హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. అతడు కలేజా తర్వాత ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ ఊగిపోయారు. అంతేకాదు టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ అంటేనే ఫ్యామిలీతో పాటు కామెడీ ఉంటుంది కాబట్టి సినిమా హిట్టే అంటూ అంచనాలు ముందే పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ ఒకసారి షోస్ పడ్డాక సీన్ కాస్త రివర్స్ అయింది. ఫ్యాన్స్ ఈ సినిమాకు నెగిటివ్ టాక్ ఇస్తూ మేకర్స్ పై మండిపడుతున్నారు. ఇవాళ గుంటూరు కారం సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాపై వస్తున్న నెగిటివ్ టాక్ పై దిల్ రాజు స్పందించారు. నైజాం సహా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు కారం సినిమాకి ఊహించని దానికంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయని తెలిపారు. సినిమా బాగోలేదంట అనే మైండ్ సెట్ తో ముందే థియేటర్స్ కి వెళ్తే సినిమా చూస్తే బాగోలేదని అనిపిస్తుంది. ఇది రియల్ పాజిటివ్ ఫిల్మ్ అని దిల్ రాజు చెప్పారు. ఇక ఫస్ట్ డే ప్రీమియర్స్ షోస్ తర్వాత సోషల్ మీడియాలో కాస్త మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తే చాలా మంది పర్వాలేదు, యావరేజ్ అన్నారు. కొంతమంది సినిమా బాగుందన్నారు. కానీ నేను సినిమా చూసినప్పుడు పర్సనల్ ఏదైతే ఫీల్ అయ్యానో మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడాన్ని నిన్న సుదర్శన్ థియేటర్ కి వెళ్లి చూశాను. అయితే ఈ మహేష్ బాబు క్యారెక్టర్ ని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇదని అనిపించింది. అంతేకాదు తల్లి కొడుకుల ఫ్యామిలీ ఎమోషనల్ బాండింగ్ తో వచ్చిన సినిమా ఇది. బాగాలేదు అని నెగిటివ్ కామెంట్స్ అని సినిమాకి వెళ్లిన వాళ్ళు కూడా విషయం తెలుసుకొని మళ్ళీ కనెక్ట్ అవుతున్నారని చెప్పారు. గుంటూరు కారం ఈ సంక్రాంతికి వచ్చిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబంతో హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసే సినిమా ఇదని నేను సుదర్శన్ థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను అంటూ వస్తున్న విమర్శలపై దిల్ రాజు వివరించారు.